హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇది వచ్చేసరికి కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గురించి అందరికీ తెలిసిన విషయం అనమాట. సో దీని గురించి ఒక చిన్న అప్డేట్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఇది వచ్చేసరికి ఈ కౌశలం గురించి లేటెస్ట్గా ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. అంటే ఇంకా సర్వే పూర్తి కాని వాళ్ళకి మళ్ళీ సర్వే చేయించుకోవచ్చు అని అయితే వచ్చింది. సో దాని గురించి నెక్స్ట్ వీక్లో ఎగ్జామ్ ఉంటుందన్నారు. సో దాని గురించి మనకి సచివాలయంకి హెడ్ ఫోన్స్ అండ్ వెబ్ క్యామ్స్ అయితే వచ్చినాయి అనమాట. సో ఎందుకు వచ్చినాయి, ఈ కౌశలం ఎగ్జామ్ గురించే వచ్చినాయా లేక వేరే దాని గురించి ఏమన్నా వచ్చినాయా, రావడం నిజమేనా అన్న విషయం గురించి ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో ఇది వచ్చేసరికి నిజమే, సచివాలయానికి అయితే వెబ్ క్యామ్స్ అండ్ హెడ్ ఫోన్స్ అయితే వచ్చినాయి అనమాట. అది ఎందుకు వచ్చినాయి అంటే, సో ఇవి వచ్చేసరికి మనకి ఇంటర్వ్యూ లేదా ఆన్లైన్ ఎగ్జామినేషన్స్కి అయితే యూస్ చేస్తూ ఉంటారనమాట. సో మనకి కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరుగుతుంది తెలిసిందే. దీని గురించి మనకి నెక్స్ట్ వీక్లో ఎగ్జామ్ ఉంటుంది అన్నారు. సో దాని గురించి వచ్చినాయి అనమాట. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఎగ్జామ్ లేదా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఇంకా చాలామంది అడుగుతున్నారు, ఎగ్జామ్ అంటున్నారు, ఏమేం క్వశ్చన్స్ ఉంటాయి, ఇవి వచ్చినాయి కదా, హెడ్ ఫోన్స్ అండ్ వెబ్ క్యామ్స్ వచ్చినాయి కదా, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, సో ఇంటర్వ్యూ ఉంటుందా ఎగ్జామ్ ఉంటుందా చూస్తే. సో మనకి ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. సో జనరల్ నాలెడ్జ్ సంబంధించి, అలాగే కంప్యూటర్ బేస్డ్కి సంబంధించి, రీజనింగ్ సంబంధించి, అలాగే ఎన్ఐటీకి సంబంధించి సో ఎగ్జామ్ ఉంటే వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. ఒకవేళ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటే సో యూట్యూబ్లో సెర్చ్ చేసిన, అలాగే మనం 10th నుంచి పీజీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేశారు, మీ యొక్క స్టడీస్ మీద రివైజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. లేదు అనుకుంటే మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూలో కూడా సేమ్ అదే, మన స్కిల్ని బట్టి కొన్ని క్వశ్చన్స్, అలాగే మనం కంప్లీట్ చేసిన ఎడ్యుకేషన్ బట్టి, అలాగే సో కంప్యూటర్ నాలెడ్జ్ అంటే మెయిలింగ్ పంపించడం వచ్చా, ఎలా పంపించాలి, సో ఇవైతే ఉంటుందన్నమాట. ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తే జనరల్ నాలెడ్జ్ సంబంధించి, అలాగే కంపెనీస్ వర్క్ ఏమన్నా తెలుసా, సో ఇవైతే ఉంటాయి అన్నమాట. సో ప్రభుత్వం నుంచి వచ్చే జాబ్స్ కదా, ప్రభుత్వం 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానంది కదా. సో అవునండి, కల్పిస్తానంది ప్రభుత్వం, ఇస్తానని చెప్పలేదు, కల్పిస్తాను అంటే సర్వే పూర్తి చేసిన తర్వాత, సో ఎగ్జామ్ పెట్టిన తర్వాత మీ యొక్క నేమ్స్ అన్నది ప్రైవేట్ సెక్టర్స్కి అయితే పంపిస్తారు. సో అప్పుడు మనకి జాబ్ వస్తుంది అనమాట. సో జాబ్ వచ్చే ముందు ట్రైనింగ్ ఉంటుంది, అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా అప్పుడు క్లారిటీగా ఉంటాయి అనమాట. సో కొన్ని సచివాలయంస్కి అయితే వెబ్ క్యామ్స్ అండ్ హెడ్ ఫోన్స్ అయితే వచ్చినాయి అనమాట. సో ఈ కౌశలం గురించి అనమాట. ఈ కౌశలం గురించి త్వరలోనే మనకి ఎగ్జామ్ లేదా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారో, అది కూడా గ్రామంకి వచ్చి బ్యాచెస్ వైజ్ అయితే ఈ ఎగ్జామ్ ఆర్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో మీరు ప్రిపేర్ అయ్యి ఉండడం బెటర్. మీకు కాలర్ మెయిల్ అయితే వస్తుంది, మెయిల్ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. ఇంకా చాలామంది అడుగుతున్నారు, ఇప్పుడు కూడా రిజిస్టర్ అవ్వచ్చు. అవునండి, అవ్వచ్చు. సో మీ మొబైల్లోనే రిజిస్టర్ అవ్వచ్చు, లేదంటే మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళైనా రిజిస్టర్ అవ్వచ్చు అనమాట. ఈ కౌశలం గురించి ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇదనమాట. సో ప్రిపేర్ అయ్యి ఉండండి, మీకు త్వరలోనే ఎగ్జామ్ అయితే ఉంటుంది, ఎగ్జామ్ అయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇంకేమన్నా కొత్తగా అప్డేట్ వస్తే కనుక వెంటనే కూడా మీకు ఇన్ఫామ్ చేస్తాను. సో ఇదండి, మర్చిపోదు చిన్న లైక్ చేయండి, మన డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.